Hi everybody, అందరికి నమస్కారం. అందరూ చక్కగా మాట్లాడేశారు అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆన్ ద స్టేజ్. ఈ టీంతో నేను ఆల్రెడీ పనిచేస్తున్నాను సుబ్రహ్మణ్యపురం అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. అదే సక్సెస్ సంఘర్షణకి పొరాలికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ టుడేస్ స్పెషల్ పర్సన్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ సుందర్ సి బాబు గారు. He's elevated all our performances with his music, I'm sure. So thank you so much and good luck to the producers, the Telugu version. Thank you so much everybody. నరేష్ గురించి చెప్పడం మర్చిపోయాను. నాకు హీ టోల్డ్ మీ స్పెసిఫిక్లీ అందరూ గనీనే పొగుడుతున్నారు, నన్ను ఎవరు పొగడట్లేదని. నరేష్ యూర్ సచ్ ఎ ఫ్యాబులస్ యాక్టర్ అండ్ యూర్ ద బెస్ట్ కో స్టార్ ఐ వర్క్ టు. కొంచెం ఫేక్గా అయిందా? కాదు, నరేష్ ఇస్ ఫ్యాబులస్ టు వర్క్ విత్. నా ఫస్ట్ మూవీ కో స్టార్ నరేష్, డేంజర్. అప్పుడు నాకు కెమెరా యాంగిల్స్ కానీ లైట్ తీసుకోవడం కానీ టచ్ అప్ మిర్రర్ ఐ హ్యాడ్ నో క్లూ అండ్ నరేష్ వాజ్ మై డియర్ ఫ్రెండ్. అప్పటి నుంచి వన్ ఆఫ్ ద ఫ్యూ రేర్ ఫ్రెండ్షిప్స్ ఇన్ని సంవత్సరాలు it's stayed. So thank you Naresh for being such a good friend and a co-star. ఈ సినిమా తమ్ముడు నరేష్ ఇంతకుముందు కురుంబు అనే తమిళ సినిమా చేశారు. తర్వాత శంభో శివ శంభో డైరెక్టర్ సముద్రగాని గారి దర్శకత్వంలో తెలుగులో చేశారు. ఇప్పుడు సంఘర్షణ, పోరాళి తమిళ్ తెలుగు సంఘర్షణ. ఈ చిత్రంలో నరేష్ చాలా మంచి చక్కని అవకాశం ఇచ్చారు డైరెక్టర్ సౌందర్యరెడ్డి గారు, అలాగే శశికుమార్ గారు. వారు షూటింగ్లో ఉంటే వాళ్ళు రాలేకపోయారు. అలాగే ఈ సినిమా తెలుగు రైట్స్ ఎంతో పోటీ ఉన్నప్పటికీ కూడా ముందుగా మాకు ఇస్తామన్నారు. అలాగే మాకే ఇచ్చారు ఈ సినిమాని. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే మా పెద్ద ఆయన ఈవి గారు ఉండుంటి వాళ్ళు ఎంతో సంతోషించేవారు. ఈ సినిమాలో అద్భుతమైన నటన చేయడానికి నరేష్ని ప్రజెంట్ చేశారు సముద్రగని గారు. ఆయన ఉండుంటే ఎంతో సంతోషించేవారు. ఆ బాధ మా అందరికీ ఉంది. అట్లాగే దాము గారు, మన టింబు గారు, వివేక్ గారు, ఈ నలుగురితో నేను ఇంతకుముందు బొమ్మనా బ్రదర్స్ సొంతంగా చేశాను. అలాగే సీమటాపాకాయ్ పార్ట్నర్షిప్లో చేశాను. ఇప్పుడు కూడా వాళ్ళతో కలిసి ఒక టీం వర్క్లా పనిచేయడానికి మేమందరం కలిసి చేస్తున్నాం. దీని వెనకాల తమ్ముడు నరేష్ హెల్ప్ చాలా ఉంది. ఈ సినిమా నరేష్కి, మాకు, మా టీం అందరికీ కూడా మరిన్ని సినిమాలు చేయడానికి ఒక మార్గదర్శకం కావాలని, ఈ సంఘర్షణ అనే సినిమా పెద్ద హిట్ అవుతుందని, మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఎప్పుడు కొనసాగుతూ ఉండాలని అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఇందాక చెప్పాను, ఇందాక స్వాతి గురించి చెప్పాలి. స్టార్ట్ చేస్తాను ఇక్కడ నుంచి, పొట్టుగా ఉంది కాబట్టి. తన గురించి చెప్పాలంటే అది ఫస్ట్ డేంజర్ చేస్తున్నప్పుడు తనకు చెప్పానండి, అంటే ఇలా చేయాలి లైట్ తీసుకొని. ఇంకా ఆ రోజు నుంచి నన్ను లైట్ తీసుకుని మొదలుపెట్టింది. అలాంటి అమ్మాయి అంటే యాక్చువల్లీ ఏంటంటే నందిని గారు బయట చాలా పొగిడారు, అలా లోపల కూడా పొగుడతారు అనుకుంటే ఆవిడ కొంచెం కాన్సన్ట్రేషన్ అడ్డు చేసింది. ఎంతైనా డైరెక్టర్ అంతే కదా, ఒకటే కుటుంబం. అండ్ నిజంగా చాలా హ్యాపీ అండి. భీమనేని గారు, నా డైరెక్టర్ నాగేష్ రెడ్డి గారు అందరూ వచ్చారు, శ్రీలేఖ గారు, చంద్రబోస్ గారు. సంఘర్షణ గురించి చెప్పాలి అంటే నాకు నాన్నగారు చాలా ఇష్టం, అంటే వెరీ క్లోజ్. అంటే నేను ఇద్దరు చాలా ఫ్రెండ్గా ఉండేవాళ్ళం. మా ఫాదరు ఇదే థియేటర్లో శంభో శివ శంభో చూసిన తర్వాత సముద్రగని కానీ పక్క తీసుకెళ్ళి మాట్లాడారంటే, నా కొడుకు నేను ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్గా ఒక డిజైన్ చేసుకోలేకపోయినా క్యారెక్టర్, దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. నిన్ను చూస్తుంటే నాకు ఈర్షగా ఉంది, నా కొడుకు నేను ఇవ్వలేకపోయాను, నువ్వు అంత మంచి క్యారెక్టర్. అంటే దాంట్లో కామెడీ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, అన్ని టు ద పీక్ ఉంటాయి. ఇలాగా ఏ డైరెక్టర్ ఇవ్వలేరు. సో థ్యాంక్ యూ అని మా నాన్నగారు చెప్పారండి. అంటే చాలా ఇష్టమైన డైరెక్టర్ మా నాన్నగారికి, కని గారు. అండ్ లాస్ట్ అంటే నాకు ఎందుకంటే ఆయన ఈ అసోసియేషన్ శంభో శివ శంభో అంటే ఎందుకంటే ఆయన లాస్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక సాంగ్ వచ్చిందండి, శంభో శివ శంభో నా ట్రైలర్. అది ఆ సాంగ్ జెమినీ మ్యూజిక్లో ప్లే అవుతుంటే ఒకరోజు సడన్గా ఫోన్ చేశారు, నేను షూటింగ్లో ఉంటే. ఎలా ఉందిరా చెవ్వ, ఎలా ఉందిరా అన్నారు. అంటే తెలియకుండా ఏడుపు వచ్చిందంట. దాన్ని నెక్స్ట్ 2 రోజులు నాకు తెలిసి, అంటే నా సినిమా గురించి మాట్లాడేది కాన్వర్జేషన్, నాన్నగారు నేను మాట్లాడుకున్న కాన్వర్జేషన్ ఆఖరిని అదే. సో అంటే దానికి ఇష్టమైన డైరెక్టర్. సో అక్కడి నుంచి నాకు ఎప్పుడు ఈయన బ్రదర్గా, అంటే ఎక్కడో తెలియదు, ఎక్కడో అంటే ఎలా పరిచయం అంటే ఇదే థియేటర్లో నేను బెల్లంకొండ సురేష్ గారు ఒకరోజు నాడుడిగల్ షో వేస్తున్నాం, రండి చూడండి అంటే చూశాను, నచ్చింది సినిమా, చేసాం. అప్పుడు అలా పరిచయం అయ్యారండి మన సముద్రకని గారు. ఇంకా ఆ రోజు నుంచి తెలియకుండా, అంటే నన్ను తంబి అనకుండా చెల్ల తంబి అంటారండి, అంటే ముద్దుల తమ్ముడు. సో చాలా మందికి అది పెద్ద
క్వశ్చన్ అండి. రవితేజ గారు మన శివబాలాజీ కూడా అడిగారు, అదేంటి నన్ను తమ్ముడు అని పిలిచి చూడండి శివబాలాజీ అడుగుతారు, తను మాత్రం ముద్దుల తమ్ముడు ఏంటని. సో ఎందుకంటే మా ఇద్దరు చాలా దగ్గర సిమిలారిటీస్ ఉంటాయండి, హైట్ కానీ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూస్తే కూడానండి ఆ నోస్ది ఆయనదే, ఆయన కూడా నోస్ కట్ ఉంటుంది. సో బేసిక్గా నేను ఏ సినిమాలకు ఏమీ కష్టపడలేదు, ఆయన ఫాలో అయ్యాను, ఆయన బాడీ లాంగ్వేజ్ ఫాలో అయ్యాను. అండ్ అంటే బాగా హార్డ్ అండ్ హోంవర్క్ అని చేసి ఉంటారండి. అంటే ఆయన యాక్ట్ చేసి చూపెడతారు, ఆయన యాక్ట్ చేసి చూపెట్టింది నేను అలాగే ఆయన ఏదైతే చేస్తారో అది 50% పెట్టాను. అండ్ నన్ను అంటే నమ్మి, అంటే ఆయనకి శశి గారు ఈజ్ అ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్, అక్కడ ఒక యాక్టర్ కూడా. వీళ్ళిద్దరూ అంటే నన్ను నమ్మి తెలుగు నుంచి తీసుకెళ్లారు. అంటే ఆల్రెడీ మా పాప అయితే అక్కడ ప్రూవ్ అయిపోయింది సుబ్రహ్మణ్యపురం తోటి. సో నన్ను నా మీద కాన్ఫిడెన్స్ తో వచ్చిన సముద్ర గారికి, కని గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే సుందర్ సి బాబు గారు తెలుగు ఆయన. సో ఆయన అంటే ఈ సినిమాకి నాకు తెలిసి మేము ఎవరు హీరోలు కాదండి, ఇందాక నందిని గారు చెప్పినట్టు కథే హీరో. అండ్ ముఖ్యంగా కథతో పాటు అంటే నాకు సెకండ్ హాఫ్ తెలుసండి, సెకండ్ హాఫ్ దాదాపు 28 రోజులు 29 రోజులు ఆర్ఆర్ తీసుకున్నారు. అంటే అంత స్కోప్ ఉండాల్సింది ఇది, ఎందుకంటే మీ ఎంత చేసినా ఆర్ఆర్తో డెలివేట్ అవ్వాల్సిందేమా. ఇది రష్యాకి వెళ్ళి ఆయన లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ చేశారు. అండ్ ఇందాక ట్రైలర్ చూసినప్పుడే చాలా మందికి తెలుసు. అండ్ ఈ ఎస్పెషలీ అంటే శంభో శివశంభో చూసినప్పుడు ఆ ట్రాక్ చాలా మందికి ఇష్టం అండి. అంటే తెలియకుండా చిన్న వైబ్రేషన్స్ వచ్చి ఇది నేను రెండో రోజు నేను షూటింగ్ వెళ్ళిన తర్వాత నాకు ఆయన వినిపించారు, డైరెక్టర్ గారు వినిపించారు, గణపతి. అసలు అంటే నేను అనుకుంటా ఉంటానండి, అంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క దేవుడిని కరెక్ట్గా అంటే శ్లోకాలని అంటే వాడుకుంటాను, అలా అనకూడదండి. బట్ అది కరెక్ట్గా, ఎందుకంటే ప్రతిదీ అంత పవర్ ఉంది, అంటే అంత వైబ్రేషన్ ఉంటుంది. మనం డైలీ గుడికి వెళ్ళినప్పుడు వింటూ ఉంటాం, లేకపోతే గుడి నుంచి పాస్ అవుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడో టేప్ రికార్డర్లో వింటూ ఉంటాం. కానీ ఒక మంచి దాని థీమ్ తీసుకుని అండ్ ఐ థింక్ సో ఇవాళ హీరో సుందర్ సి బాబు గారు. అండ్ ఆడియో ఎంత పెద్దదిగా ఉందో దానికంటే డబుల్, అంటే నాకు తెలిసి ఛాలెంజ్గా తీసుకుని నాడోడిగల కంటే పెద్ద ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సినిమా తమిళ్లో, అండ్ తెలుగులో కూడా అలాగే ఉంది. సో దానికంటే డబుల్ బాధ్యత తీసుకుని ఆర్ఆర్ చేశారు. అండ్ ఐ విష్ ఈ సినిమా నా మీద మా టీం అంటే చూడకుండా కొన్న దాము గారు, టెంపర్ గారు, వీళ్ళందరికి ఈ సినిమా అంటే జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జేబ్ సాటిస్ఫాక్షన్ రెండు రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా ఆల్రెడీ తమిళ్లో సెన్సర్ అయిపోయిందండి, యూబై వచ్చింది. ఇది 1వ తారీఖుని డిసెంబర్ 1 గురువారం రోజున రిలీజ్ అవుతుందండి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో. అండ్ సేమ్ టైం తమిళ్లో కూడా అవుతుంది. సో ఈ సినిమా చూసి పెద్ద విజయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.